నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ పెట్టుకుని అందులో కట్ చేసిన క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ వేసి ఉడికించుకున్నాను. ఇవి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిపోయిన తర్వాత వీటిని ఇంకా పక్కకు దించేసుకుందాం. ఇంకా అయిపోయినాయండి ఇవి. నెక్స్ట్ మళ్ళీ ఒక కళాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ పోసి ముందుగా పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి వేయించుకున్నాను. అప్పుడు అందులో మళ్ళీ జీడిపప్పు కూడా వేసాను. అందులో అప్పుడు అవి కొంచెం వేగిన తర్వాత ఈ ఉడకబెట్టుకున్న గ్రీన్ పీస్, క్యారెట్, స్వీట్ కార్న్ కదా అవి కూడా వేసి వేయించుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో సోయా సాస్ వేసాను. ఒక టీ స్పూను అంటే ఒక టీ స్పూన్ సోయా సాస్ వేసాను. నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. అది కూడా కొంచెం వేగిన తర్వాత అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ వేసాను. ఈ రైస్ కూడా వేసాక ఇది బాగా కలిపుకోవాలి. అప్పుడు ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఇందులో మళ్ళీ 2 టీ స్పూన్లు వెనిగర్ కూడా వేయాలి. అది కూడా వేసి బాగా కలిగి తిప్పిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కట్ చేసి కలుపుకోవడమే. అది కూడా వేసాక కొంచెం కలిగి తిప్పాలి. అంతే అండి, ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.